ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒకే ఒక్క కేసు చుట్టూ తిరుగుతున్నాయి. అదే విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ ఉదంతం. ఒక దళిత యువకుడి మరణం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పోలీస్ స్టేషన్లలో మాయమైన సీసీ ఫుటేజ్ వ్యవహారం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ కేసును ఎంత సింపుల్ గా తేల్చేసే ప్రయత్నం చేశారు? ఒక లా అండ్ ఆర్డర్ సమస్యను కేవలం పోలీసుల రోషం, పౌరుషం అంటూ ఎలా సమర్థించారు? ఈ వ్యవహారంలో తెరవెనుక ఉన్న ఆ పెద్దలెవరు? సిఐ నాగరాజ్ ఎందుకు జైల్లో ఉండి కూడా భయపడుతున్నారు? అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై చంద్రబాబు చేసిన ఒక్క నిమిషం పని అనే వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ రోజుటి మన స్పెషల్ అనాలిసిస్ లో వీటన్నిటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొన్న విజయవాడలో జరిగిన ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాయికృష్ణ వ్యవహారంపై చాలా కీలకమైన, విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వింటే ఇది చాలా సింపుల్ వ్యవహారం అన్నట్లుగా, ఏదో స్థానికంగా ఉండే పోలీసులకు ఆవేశం రావడం వల్లే జరిగిందన్నట్లుగా ఆయన తేల్చేశారు. ఛాలెంజ్ చేసి పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్టేసి యాక్షన్ తీసుకుంటాను కూడా. చంద్రబాబు గారు ఏమన్నారంటే, విజయవాడలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు, అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులకు కూడా అనేక టెన్షన్లు ఉంటాయి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేస్తే పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయని మాట్లాడారు. ఇక్కడ మనం నిలదీయాల్సింది ఏంటంటే, రిమాండ్ రిపోర్ట్ లో సాయికృష్ణను కొట్టి చంపేశారని క్లియర్ గా చెప్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇప్పటికీ కేవలం మిస్ అయ్యాడు అనే పదాన్ని వాడుతున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులకు కోపం వస్తే, పౌరుషం వస్తే లాకప్ లో పెట్టి ఒక పౌరుణ్ణి కొట్టి చంపేస్తారా? ఒకవేళ ఎవరైనా ఎదురు మాట్లాడితే పోలీసులకు టెన్షన్లు ఉన్నాయి కదా అని ప్రాణాలు తీసే హక్కు వారికి ఎవరిచ్చారు? ఇలాంటి చర్యలను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వాళ్ళు మనుషులే, రోషం వస్తుంది అని సమర్థించటం ఎంతవరకు సమంజసం? ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కు ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? సరే, చంద్రబాబు గారు చెప్తున్నట్లు ఇది అంత సింపుల్ వ్యవహారమే అనుకుందాం. అప్పటికప్పుడు ఆవేశంలో జరిగిన గొడవే అనుకుందాం. మరి అలాంటప్పుడు అంత ఆర్గనైజర్ గా స్టేషన్ లోని సీసీ ఫుటేజ్ మొత్తాన్ని ఎలా మాయించేశారు? స్వయంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకే తప్పుడు రిపోర్టులు ఎలా సమర్పించారు? స్థానిక పోలీసులు సిఐ తప్పుడు నివేదికలు ఇచ్చారంటే పొరపాటు అనుకోవచ్చు. కానీ ఈ వ్యవహారం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ సిపి వరకు వెళ్లిన తర్వాత కూడా, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా, ఆ కన్నతల్లి పోలీస్ ఆఫీస్ చుట్టూ తిరిగి మొర పెట్టుకున్నా కూడా కమిషనర్ ఎందుకు స్పందించలేదు? అంతేకాదు, మొదటి రిమాండ్ రిపోర్ట్ లో కేవలం ఒక నెల రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే లేదని చెప్పారు. కానీ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసిన తర్వాత ఏకంగా 18 నెలల కాలం నాటి సీసీ ఫుటేజ్ ఆ స్టేషన్ లో లేదని చెప్తున్నారు. ఆలోచించండి, ఒక పోలీస్ స్టేషన్ లో 1.5 పాటు సీసీ కెమెరాలు పని చేయకపోవడం ఏంటి? కమాండ్ కంట్రోల్ రూమ్ లో, క్లౌడ్ స్టోరేజ్ లో ఉండే డేటా మొత్తం ఎలా మాయమవుతుంది? గతంలో ఇదే సిఐ నాగరాజు వేధింపుల వల్లే తాను చనిపోతున్నానంటూ ఒక దళిత యువకుడు క్రాంతి వీడియో రిలీజ్ చేశాడు. బహుశా అలాంటి నిజాలని ఎక్కడ బయటకొస్తాయననే భయంతోనే ఏకంగా 18 నెలల ఫుటేజ్ ని కావాలనే డిలీట్ చేశారా? ఇప్పుడు జైల్లో ఉన్న సిఐ నాగరాజు నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారు అని ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అంటే ఈ కేసులో తెర వెనుక ఎవరో పెద్ద తలకాయలు ఉన్నారు. వాళ్ల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకే నాగరాజును సైతం లేపేస్తారనే భయం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. ఈ కేసులో చంద్రబాబు గారు మాట్లాడిన మరో అంశం కుల ప్రస్తావన. చనిపోయిన వ్యక్తి, చంపిన అధికారి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారేనని, దీనికి వైఎస్ఆర్సీపీ కులముద్ర వేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద లేనిపోని ట్రోలింగ్ చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒకే సామాజిక వర్గం వాళ్ళు పరస్పరం చంపుకుంటే అది నేరం కాదా? అది పెద్ద ఇష్యూ కాదా? సమాజంలో అన్యాయం జరిగినప్పుడు బాధితుల తరపున మాట్లాడాలే కానీ పదే పదే కులాన్ని ప్రస్తావిస్తూ ఆయన కాపే, ఈయన కాపే అనే కుల ప్రచారం చేస్తోంది స్వయంగా ముఖ్యమంత్రి గారే కదా. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పేరును చంద్రబాబు పదే పదే ఎందుకు లాగుతున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను వదిలేసి పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి జనసేన నాయకులు, కార్యకర్తలంతా రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ మీదకు వెళ్ళండి అని చంద్రబాబు గారే స్వయంగా ఉసి కొలుపుతున్నట్లుగా ఉంది. ఈ వివాదం నుంచి తాను చాలా చాకచక్యంగా తప్పించుకొని ఈ వ్యవహారం అంతా వైఎస్ఆర్సీపీకి, జనసేనకు మధ్య జరుగుతున్న పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ మీటింగ్ లో చంద్రబాబు గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పైన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను గతంలో జైల్లో పెట్టారని కాదు, నేను జగన్ జైల్లో పెట్టాలనుకుంటే నాకు ఒక్క నిమిషం పని, నాకు ఆ అనుభవం లేదా, చేత కాదా? కానీ నా ఉద్దేశ్యం అది కాదు.
ఈ రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి, అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాల పట్ల అంత సంయమనంతో అంత హుందాగా వ్యవహరిస్తున్నారా? క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి వేరేలా ఉంది. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేయటం, లోపల వేయడం జరుగుతూనే ఉంది. ఒక కేసులో బెయిల్ రాగానే వరుసగా మరో 4 కొత్త కేసులు పెట్టి జైళ్ల చుట్టూ తిప్పుతున్నారు. ప్రశ్నించిన సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. చివరకు అమరావతి పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రులపై రాళ్లు వేస్తే దాడి చేసిన వారిని వదిలేసి తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపైనే కేసులు పెట్టారు. ఒకవైపు ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు నడుపుతూ, మరోవైపు నేను రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ అరెస్టు చేయటం లేదు, తలుచుకుంటే నిమిషంలో చేయగలను అని అనడంలో అర్థముందా? మాటలకి చేతులకి ఎక్కడైనా పొంతనుందా? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు విషయంలో చంద్రబాబు వెనకడుగు వేయడానికి అసలు కారణం భవిష్యత్తుపై ఉన్న భయమే కావచ్చు. గతంలో కాంగ్రెస్ తో కలిసి జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టించారు. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక చంద్రబాబును 53 రోజులు జైలుకు పంపించారు. ఇప్పుడు మళ్లీ అధికారం ఉంది కదా అని జగన్ ను జైలుకు పంపితే రేపు మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ఇది రిపీట్ అవుతుందనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అంతే తప్ప ప్రతిపక్షాల పట్ల గౌరవంతో కాదు. ఎందుకంటే చంద్రబాబు ఏ బహిరంగ సభలో మాట్లాడినా ప్రతిపక్షాన్ని గౌరవంగా పిలవరు. ఎప్పుడూ గొడ్డలి పార్టీ, సైకోలు, రౌడీలు, గుండాలు అనే పదాలనే వాడుతూ ఉంటారు. ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా తాను ఏం చేశాను, ఏం చేయబోతున్నాను అని చెప్పకుండా ఇప్పటి నుంచే వైఎస్ఆర్సీపీని గెలిపించొద్దు అంటూ నెగిటివ్ క్యాంపెయిన్ మొదలు పెట్టాడు. ఒక డే 1 నుంచే ఇంత నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారంటే తన పరిపాలన మీద, తన కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు గారికి నమ్మకం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని అర్థమవుతోంది. మరి ఈ సాయి కృష్ణ కేసుపై, అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.